యాదాద్రి జిల్లా పెద్ద కందుకూరులో పేలుడు సంభవించింది. ప్రీమియర్ ఎక్స్ప్లోజివ్ కంపెనీలో మరోసారి బాంబు పేలింది. పేలుడు దాడికి కార్మికుడు సదానందం అనే వ్యక్తి మరణించాడు. మృతుడు సదానందం ఆలేరుకు చెందిన వ్యక్తిగా గుర్తించారు. యాదాద్రి జిల్లా పెద్ద కందుకూరులో పేలుడు సంభవించింది. ప్రీమియర్ ఎక్స్ప్లోజివ్ కంపెనీలో మరోసారి బాంబు పేలింది. పేలుడు దాడికి కార్మికుడు సదానందం అనే వ్యక్తి మరణించాడు. మృతుడు సదానందం ఆలేరుకు చెందిన వ్యక్తిగా గుర్తించారు. దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి రామిరెడ్డి అందిస్తారు. రామిరెడ్డి, పేలుడు ఎలా సంభవించింది? ఈరోజు వృత్తిరీత్యా ఆయన ప్రీమియర్ ఎక్స్ప్లోజివ్ లో గత 30 సంవత్సరాల నుండి సీనియర్ టెక్నీషియన్ గా పనిచేస్తున్నాడు. సదానందం అనే వ్యక్తి గోదావరి కని ప్రాంతంలో ప్రీమియర్ ఎక్స్ప్లోజివ్ ప్లాంట్ లో ఆయన జాయిన్ కావడం జరిగింది. చిన్న వయసులో గత 30 సంవత్సరాల నుండి ఈ ప్రీమియర్ ఎక్స్ప్లోజివ్ కంపెనీని మెయింటెనెన్స్ డిపార్ట్మెంట్ లో విధులు నిర్వహిస్తున్నాడు. అందులో భాగంగా ఈ రోజు ఉదయం 6 గంటలకు ఫస్ట్ షిఫ్ట్ లో విధులకు హాజరై ప్లాంట్ లో ఉన్న పైప్ లైన్ గేట్ వాల్ ఓపెన్ చేస్తున్న సమయంలో మెయింటెనెన్స్ లో ఉన్న లోపం వలన ఈ ప్రెజర్ వాల్ ఓపెన్ అయి ఆ ప్రెజర్ స్టీమ్ తన హెడ్కు డైరెక్ట్ తగలడం వలన ఈ బ్లాస్ట్ సంభవించడం జరిగింది. ఈ బ్లాస్ట్ సంభవించిన వెంటనే అతన్ని భువనగిరి ఏరియా హాస్పిటల్కి తరలిస్తున్న క్రమంలో మార్గ మధ్యంలో దుర్మరణం చెందడం జరిగింది. సుశీల, ఈ ప్రమాదం వల్ల ఈ చుట్టుపక్కల ఉన్న గ్రామాలలో ఉన్న ప్రజలందరూ చాలా భయభ్రాంతులకు గురవుతున్నారు. ప్రీమియర్ ఎక్స్ప్రెస్ గత 2 మాసాల క్రితంలో ఇదే వీళ్ళకి సంబంధించిన మరో యూనిట్ లో 3 దుర్మరణం చెందడం జరిగింది. ఈ ప్లాంట్ వల్ల చాలా మంది భయంకరమైన వాతావరణం జరుగుతుందని చెప్పి అభిప్రాయాలు చెప్తున్నారు. శీల, ఈయనతో పాటు ఇంకా ఎవరైనా కార్మికులు ఆ టైంలో ఉండడం జరిగిందా? ఈ ప్లాంట్ లో ఉన్నది ఇతను ఒక్కటి మాత్రమే. ప్రజెంట్ ఉదయం విధులకు హాజరు కాగానే ఆ ప్లాంట్ ఓపెన్ చేసి ఆ గేట్ వాల్ ఓపెన్ చేస్తున్న సమయంలో ఈయన ఒక్కడే ఉన్నాడు. పక్కనే ఉన్న ప్రత్యక్ష సాక్షి చెప్పిన కథనం ప్రకారం ఆ ప్రెజర్ వాల్ ఓపెన్ అయ్యి డైరెక్ట్ తగలడం వల్లనే ఈయన అక్కడ స్పృహ కోల్పోవడం జరిగింది, ఇంజూరీ జరిగింది అని చెప్పారు. అందువలన అక్కడ ప్రజెంట్ అతను ఆ ప్లాంట్ లో అతను ఒక్కడే మాత్రమే విధులు నిర్వహిస్తున్నాడు. ప్లాంట్ యాజమాన్యం ఏం చెప్తోంది దీనికి సంబంధించి? మరి అంటే చాలా సీనియర్ టెక్నీషియన్ ఇతను గత కొన్ని సంవత్సరాలుగా విధులు నిర్వహిస్తున్నాడు. ఆయన ప్రమాదవశాత్తు అది మిస్టేక్ జరిగింది. అది ఎలా జరిగింది అనేది కూడా పరిశీలన చేస్తాం, ఇన్వెస్టిగేషన్ చేస్తామని చెప్పి పోలీసులు కానీ సంబంధించిన అధికారులు చెప్తున్నారు. దీనిపై సంఘటన స్థలానికి సిఐ ఏసీపీ శ్రీనివాస నాయుడు హాజరై పూర్తి స్థాయిలో సంఘటన జరిగిన ప్రదేశాన్ని అంతా పరిశీలించడం జరిగింది. అతను కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చెప్తున్నారని కూడా అధికారులు చెప్తున్నారు. యాజమాన్యం వాళ్ళు ప్రమాదవశాత్తే జరిగింది. అతను చాలా సీనియర్ టెక్నీషియన్, గత 30 సంవత్సరాల నుండి మా ప్లాంట్ లో విధులు నిర్వహిస్తున్నాడు. అది అన్ఫార్చునేట్లీ యాక్సిడెంటల్ గానే జరిగిందని చెప్తున్నారు. శీలా, కానీ మెయింటెనెన్స్ సరిగా లేకపోవడం వల్ల గతంలో కూడా ఇటువంటి ఘటనలు జరిగాయి, చనిపోయారు కొంతమంది అని చెప్తున్నారు కదా. మరి ఆ యాజమాన్యం సరైన మెయింటెనెన్స్ తీసుకుని ఉంటే ఇవాళ జరగకపోయి ఉండేది కదా. దానికి ఏం సమాధానం చెప్తున్నారు? గతంలో ఉన్న ప్లాంట్ లో వీళ్ళు కొత్త ప్లాంట్, అది గతంలో జరిగిన ప్రీమియర్ ఎక్స్ప్రెస్ మూటకొండూరు మండలంలో కాటపల్లి వద్ద జరిగిన ప్లాంట్ లో వీళ్ళు కొత్త ప్లాంట్ అన్టెక్నికల్ పర్సన్ విధులకు తీసుకోవడం వల్ల ఆ రోజు ఆ ప్రమాదం జరిగిందని చెప్పి స్థానికంగా ఫోరెన్సిక్ ల్యాబ్ కానీ సంబంధించిన అధికారులు తెలపడం జరిగింది. ఈ ప్లాంట్ లో గత 30 సంవత్సరాల నుండి విధులు నిర్వహిస్తున్న సీనియర్ టెక్నీషియన్లు ఉన్నారు. కానీ ఇందులో ఎన్నడూ ప్రమాదం ఇట్లాంటివి జరగలేదు. అన్ఫార్చునేట్లీ జరిగింది అని చెప్పి యాజమాన్యం చెప్తారు. దీనిపై కూడా పూర్తిగా నాన్ టెక్నికల్ పర్సన్లను తీసుకోవద్దు, పూర్తిగా టెక్నికల్ పర్సన్లు ఇలా విధులు నిర్వహిస్తుందని చెప్తున్నారు. శీల, రైట్, థ్యాంక్ యూ రామిరెడ్డి.